విశాఖ తీరంలో పాక్ జలాంతర్గామి గాజీ శకలాలు 1971లో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తలు తగిలిన వెంటనే నవంబర్ 14న కరాచీ పోర్ట్ నుంచి బయలుదేరి దాదాపు 3000 కిలోమీటర్ల పైగా ప్రయాణించి శ్రీలంక మీదుగా వైజాగ్ తీరాన్ని చేరింది. భారత్ వద్ద ఉన్న ఏకైక విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను ధ్వంసం చేయాలన్నదే దాని వ్యూహం. దాని ఎత్తుగడను ముందే పసిగట్టిన మన నేవీ విక్రాంత్ ను అండమాన్ దీవుల వద్దకు తరలించింది. ఆ స్థానంలో వైజాగ్ తీరం నుంచి డెకాయ్గా ఐఎన్ఎస్ రాజ్పుత్ పంపారు. అది విమాన వాహక నౌక వలె భారీ సిగ్నల్ వదలడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో విక్రాంత్లోని సిబ్బందిలా ఒకరు తన జబ్బుపడిన తల్లికి టెలిగ్రామ్ పంపినట్లుగా కావాలనే భద్రతా ప్రోటోకాల్ ని ఉల్లంఘించారు. దీనిని గాజీ పసిగట్టింది. రాజ్పుత్ నే విక్రాంత్ గా భ్రమించి దాడికి సిద్ధమైంది. డిసెంబర్ 3-4 తేదీల అర్ధరాత్రి సముద్రంలో అలజడిని రాజ్పుత్ గుర్తించింది. దానికి కారణం సబ్మెరైన్ గా నిర్ధారించుకుంది. అనంతరం అక్కడ 2 చార్జర్స్ నీటిలోకి వదిలింది. అదే సమయంలో జలాలలో భారీ పేలుళ్లు జరిగి గాజీ మునిగిపోయింది. దీంతో దాదాపు 92 మంది పాక్ సిబ్బంది చనిపోయారు.